రక్తం దార పోయాల్సిందే. కావాలి కావాలి అంది ఈవిడ. దిట్టంగానే ఉందిగా. దుర్గక్క, ఎందుకు ఎందుకు అరుస్తా? నమ్మకాలు ఎవరికి వాళ్లే శాంతి చేయాలి. ఎవరి రక్తం వద్దమ్మా. అమ్మ ఎవరిని పూనిందో వాళ్ళ రక్తం కారితే చాలు. ఎవరి పేరు ఒకరి పేరు చెప్పకపోతే వీడిప్పుడు వేలి చివరే కోసి పెట్టాడు. శాంతి పెంచాలి, రక్తం కుమ్మరించాలి, వేలు కొయ్యాల్సిందే. దుర్గరా, దుర్గా, దుర్గే. మీరు నా సుపీరియర్ అయితే కావచ్చు, కానీ ఒక ఇన్స్పెక్టర్గా నాకు డౌట్ వచ్చింది. నా డ్యూటీగా నేను విచారణ చేయాలి. మీ ఐడి చూపిస్తారని మనం. నేను దొంగ పోలీసునని ఆదిత్యకి అనుమానం వచ్చింది. తను ఏసీపీ కాదు ఆదిత్య, అసలు డిపార్ట్మెంటే కాదు. భవిష్యత్ సంగతి దేవుడెరుగు. ఇప్పుడు తులసిని చూడకుండా ఉండలేకపోతున్నాను. ఇప్పటికే 2 రోజులైంది. నిన్నటి నుంచి అన్నం తినడం లేదు. అదేంటి ఆదిత్య? అది లేకపోతే, దాన్ని చూడకపోతే అంతే నేను. అలా అనక ఆదిత్య, ఒక 2 రోజులు ఓపిక పట్టు. లైఫ్ లాంగ్ మీరు హ్యాపీగా ఉండేలా చేస్తా. ఇంకా నా వల్ల కాదు వదినా. అర్జెంటుగా నేను తులసిని చూడాలి వదినా. ఒక నిమిషం. ఏంటంటే ఫోన్ చేశారు? ఇక్కడ తులసి దాక్కుని ఉండడం నా వల్ల కాదు. ఆదిత్య నా కోసం ఆగమైపోతాడు, వాడు అన్నం నీళ్లు మానేస్తాడు అంటుంది తులసి. అలాగా? ఇక్కడ ఆదిత్య పరిస్థితి కూడా అలాగే ఉంది. అంతేకాదు, మా అత్తయ్య చాలా పట్టుదల మనిషి. ఇంకా సాగదీసి ఇబ్బంది పెడితే ఏ అఘాయిత్యమో చేసుకుంటుంది. నేను అర్జెంటుగా ఇంటికి వెళ్తాను అంటుంది. అలాగా? ఒకసారి తులసికి ఫోన్ ఇవ్వండి ఆంటీ. హలో తులసి, ఇంక నా వల్ల ఈ దాగుడు ముత్తలు కావక్క. అలా అంటావే, అంతా నీకోసమేగా. ఆదిత్య నా కోసం చాలా వరి అవుతాడు. ఇప్పటికే 2 రోజులు అయిపోయింది. నేను వేరు, ఆదిత్య వేరు కాదు. నా కోసం ఆదిత్య ఎంత విలువిల్లాడిపోతున్నాడో నాకు తెలుసు. వాడి ప్రాణం నేను, నా ప్రాణం వాడు. ఓన్లీ 2 days రా. 2 days కాదు, ఇంకా 2 hours కూడా నేను ఉండలేను. అలా అంటే ఎలా? అత్తయ్య గురించి మీకు పూర్తిగా తెలీదు. చాలా ప్రెస్టేజ్గా ఫీల్ అయ్యే మనిషి. పైగా మామయ్య కూడా ఇప్పుడు ఊర్లో లేరు. మొండికేసి తెగిస్తే ఆ లోటుని భరించడం ఎవరి వల్ల కాదు. ఒకవేళ జరగరాంది జరిగితే జీవితకాలం బాధపడాలి. వద్దక్క, ప్లీజ్ వద్దు. ఇంతటితో ఈ గేమ్ అంతా ఆపేద్దాం. ఉన్న ఆధారాలు చూపించి ఒప్పుకుంటే ఒప్పించండి, లేకపోతే వదిలేయండి. అంతే. నేను బయలుదేరుతున్నాను. ప్లీజ్ అంత మూర్ఖంగా మాట్లాడుకో. 1 గంట తర్వాత రా. ఈలోపు నేను మీ అత్తగారిని దారిలో పెడతాను. శోభనానికి ఒప్పిస్తాను. సరేనా? సరే అక్క. గంట అంటే గంటే. ఆ తర్వాత నేను నా ఇంట్లో ఉంటాను. ఓకే ఓకే, నేను నీకు ఫోన్ చేస్తాను. అప్పుడు బయలుదేరా. బాయ్. పదాదిత్య, ఇంటికి వెళ్దాం. ఫస్ట్ నాకు తులసి అడ్రస్ చెప్పండి. నేను అర్జెంటుగా వెళ్ళి కలవాలి.
అవసరం లేదు, తనే ఓ గంటలో ఇంటికొచ్చేస్తుంది. అది లేకుండా గంట కాదు, నిమిషం కూడా నేను ఉండలేను. ఇదిగో మీరన్నట్టు గంట వెయిట్ చేస్తా. రాలేదనుకో వదినా, మీ డ్రామా మొత్తం నేనే మా అమ్మతో చెప్పేస్తా. జేంటి ఇలా మాట్లాడుతున్నాడు? ఇలా ఆలస్యం చేయడం అనవసరం. ముగింపు పలికి నా దారిని నేను వెళ్ళిపోవడం బెటర్. దుర్గమ్మ, ఇప్పుడు చెప్తా నీ పని. అమ్మా, అసలే వేలు తెగి మంట పుడుతుంటే మళ్ళీ కొడతావంటే నాకు అసలు నువ్వు చేసిన పనికి ఒళ్ళు మండిపోతోంది. పీక కోసేయాలనంత కోపం వస్తోంది. అదేం చేసిందే దుర్గా అలా అంటావు దాన్ని? నోర్మేడి, అదేం చేసింది అంటావే? అంతకు ముందు తేలుస్తానని అది తేల్చలేదు. చివరికి నన్ను ఇలా నా పేరు చెప్పి నన్ను ముంచేసింది. ఏమే, నిజంగా నీ ఒంటి మీదకి దేవత వచ్చిందే? దేవత పోనితే నువ్వు చేయనప్పుడు నీ పేరు ఎలా చెప్తుంది? మరి నువ్వెందుకు చెప్పావే? శాంతి చాలేదు అని వాడు వేలు కోస్తుంటే. వేలుకొస్తే నా పేరు చెప్తావా? ఆ పాప ప్రియో దాక్షాయణం చెప్పచ్చుగా. చెప్పాలనే చూశాను, కానీ వాడు పా అనో దా అనో తు అనో అనే అక్షరం అనగానే వేప మండలతో ఎడా పెడా బాదుతూ ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేశాడు. అందుకే గత్యంతరం లేక వాడు వాళ్ళ మనిషి అని అర్థమయ్యి నీ పేరు చెప్పాను. నన్ను క్షమించత్తయ్యా. క్షమించాలి. ఏంటే క్షమించేది? అదేమో పౌడర్ చల్లి రెడ్ హ్యాండ్స్ అని చూపించింది. నువ్వేమో పోరకు వచ్చిందని నా పేరు చెప్పావు. నీకు చిన్న నొప్పి అయితే నేనేమైపోయినా పర్వాలేదు, నా పేరు చెప్తావా? విశ్వాసం లేదానా? నువ్వు మా మనిషివి, క్షమిస్తావు అన్న నమ్మకంతో చెప్పింది లేవే దుర్గా. దీన్ని నమ్మకం అనరు, వెన్నుపోటు అంటారు. తట్టుకోలేక భయం అయి చెప్పానత్తయ్యా, అంతే. మాట్లాడుకో. నాకు అసలు మిమ్మల్ని చూస్తేనే అసహ్యం వేస్తోంది. పేరు చెప్పిందని అసహించుకున్నా, చేతులు ఎర్రబడ్డాయని కోపగించుకున్నా చేసిన నేరం న్యాయమైపోదు, రద్దయిపోదు. ఏయ్, మళ్ళీ నేరం అన్నావంటే మర్యాద దక్కదు. నువ్వు పౌడర్లు చల్లి చేతులు ఎర్రబడేలా చేసావు. వాడేమో దాని వేలు కోసి నా పేరు చెప్పించాడు. ఇదేదో మీ దగ్గర మార్కులు కొట్టేయడానికే వేళ్లు కోసాడు కాళ్ళు కోసాడు అంటోంది. అమ్మవారు పూనిన తర్వాత గాయం తెలుస్తుందా ఏంటి? ఏంటి పూనేది? వాడు దడిపించాడే. ఈ కవరింగ్ మాటలే వద్దు. దుర్గమ్మత్త తులసిని కిడ్నాప్ చేసిన విషయం తెలిసిపోయింది. తులసి దొరికింది. ఏంటి, తులసి దొరికిందా? ఎక్కడ? మళ్ళీ అదే తప్పుడు కూత. దాచారు దొరికింది అంటున్నారా? దాచింది మీరే అని కూడా అంటున్నా. కాదు అంటుంటే నువ్వే అంటావేంటి? ఏం ఆధారం ఉంది? అత్తయ్య దాచినట్టు ఏ సాక్ష్యం ఉంది? సాక్ష్యాలు చూపిస్తే అంగీకరిస్తారా? సాక్ష్యం ఉంటే అంగీకరించకపోవడం ఏంటి? అంగీకారం దాచిన దానికి కాదు, తులసి ఆదిత్యల శోభనం కోసం. ఓహో, ఇక్కడికి పెట్టారా లింక్? నింద వేసి ఒప్పిద్దామనా? నిందేంటి నింద? సాక్ష్యం ఉంది అంటుంటే. ఏది సాక్ష్యం చూపించు, అప్పుడు ఆలోచిస్తాను. ఆలోచించటం కాదత్తా, ఒప్పుకోవాలి. సరే ఒప్పుకుంటాను. ఉంది అనటం కాదు, చూపించాలి.
సరే చూపించండి. అమ్మ దాచింది అనడానికి సాక్ష్యం ఏంటి? ఎవరు చూశారో ఎవరు చెప్తారో పిలిపించు. ఎవరిని పిలిపించిన అవసరం లేదు. మీ దగ్గరే సాక్ష్యాలున్నాయి. నా దగ్గర ఎస్, మీ దగ్గరే. చూడాదిత్య, చూడండి, మీరు చూడండి, అందరూ చూడండి. 2 రోజుల్లో 100కు పైగా తులసికి కాల్ చేసింది. ఆ, కాల్ చేస్తే దాచినట్టా? అవును, దానికి దీనికి సంబంధం ఏంటి? ఎంక్వైరీ చేసినట్టు. అవును, అది ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏమైపోయిందోనని ఎంక్వైరీ చేశారు. అదేం తప్పు కాదు కదా, మా అమ్మ దాచినట్టు కాదు కదా. ఉంది, ఆ సాక్ష్యం కూడా ఉంది. ఇది మీ నంబరే కదా? కాదని ఎవరన్నారు? ఆదిత్య, ఇది ఆటో రికార్డులో ఉంది. ఈ నంబర్ నుంచి తను ఏదో నంబర్కి ఫోన్ చేసి ఏం ఆర్డర్ వేసిందో విను. నేను అవతలి వాళ్ళని పట్టుకొని వాళ్ళ నంబర్కి వచ్చిన ఈ నంబర్ వాయిస్ని రికార్డింగ్ చేయించాను. విను. రాత్రికి మెయిన్ డోర్ తీసే ఉంచుతా. అర్ధరాత్రి నీ మనుషులతో వచ్చాయి. తులసికి మత్తుమందు వాసన చూపించి ఎత్తుకెళ్ళండి. మళ్ళీ నేను చెప్పేదాకా నువ్వు అది కనపడద్దు. బిడ్డ బతికితే చాలు, శోభనం వద్దు, ఏమి వద్దు. అసలు పెళ్ళే రద్దు అన్న తర్వాతే వాళ్ళ దారిన వాళ్ళు వెళతా అన్నప్పుడే దాన్ని వదులు. ఏమంటావు దుర్గమ్మత్త? తమరి గొంతే కదా ఇది. అది ఆదిత్య విషయం. తులసిని విడిపించడానికి పోలీసుల్ని పంపించాను. తను ఓ అరగంటలో వస్తుంది. చాలా థ్యాంక్స్ మేడం. నో మేడం, వదిన అని పిలవమన్నాను కదా. చూడండి దుర్గమ్మ గారు, మిమ్మల్ని ఈ సాక్ష్యాలతో కేసు పెట్టి శిక్షకు పాత్రురాల్ని చేయొచ్చు. కానీ ప్రసాద్ సార్ మీద గౌరవంతో, వారి భార్య అన్న ఒక కారణం, నా చెల్లెలి అత్తగారు అన్న ఒక కారణం, దాని కాపురం కుదుట పడాలి అన్న ఆశతో మీ మీద కేసు పెట్టకుండా వదిలి వెళ్తున్నాను. మిమ్మల్ని బోనెక్కిస్తే శిక్ష పడి ఊచల వెనకాలకు వెళితే మీ పరువే కాదు, అది నా చెల్లెలి అత్తగారింటి పరువు పోయినట్టే. అందుకే వదిలేస్తున్నాను. డ్యూటీలు చుట్టరికాలు చూడను, కానీ నా చెల్లెలంటే నాకు ప్రాణం. దానికి మీరంటే ప్రేమ, గౌరవం. అందుకే విలువిచ్చి వదిలేస్తున్నాను. ఇక నుంచైనా దాన్ని ఆశీర్వదించి, కోడలిగా అంగీకరించి, అన్న మాట ప్రకారం శోభనం జరిపించి మంచి అత్తగారు అనిపించుకోండి. ఇలాంటి పనికి మాలిన వాళ్ళని తన్ని తరమేయండి. ఆదిత్య, నా పని అయిపోయింది, నేను వెళ్తున్నాను. మీ అమ్మ తను నిలబెట్టుకుంటుందో నిలబెట్టుకునేలా చేస్తావో నీ ఇష్టం. లక్ష్మి, నీ స్థానానికి నువ్వు వెళ్ళు, మర్యాదగా ఉంటుంది. పచ్చి మోసం, అబద్ధం. నన్ను తప్పుడు దాన్ని చేయడానికే ఎవరితోనే ఇలా వాగించారు. చేతులు ఎర్రబడితే ట్రిక్కు, అమ్మవారు చెప్తే బలవంతం, ఇది మోసం. అన్నమాట మీద నిలబడాల్సి వస్తుందని, మాట తప్పడానికి ఇలా అంటారని ముందే అనుకున్నాను. కాదని మీరు వాదించి దాన్ని కోడలిగా అంగీకరించకపోతే ఈ వాయిస్ వైరల్ అవుతుంది. మీ పరువు బజార్న పడుతుంది. ఆలోచించుకోండి. అంతా మీ చేతిలోనే ఉంది. నా చెల్లెల్ని చేరదీస్తే మేలు జరుగుతుంది, లేకపోతే అప్రదిష్ట పాలవుతారు. మీ ఇష్టం.
ఆదిత్య నేను వస్తాను. తులసి, నీ మొండితనం నీదే కాని ఎవరి మాట వినవా? వద్దాంటీ, ఇంకా విషయంలో వాదనొద్దు. నేనేం వాదించట్లేదే, ఏదో నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నేను డెసిషన్ తీసుకున్నాను. అందుకే ఇక నువ్వు వినే పరిస్థితిలో లేవని కీర్తన తను వెళ్ళిపోవడానికి డెసిషన్ తీసుకుంది. ఇక నీ నిర్ణయం ప్రకారమే నీ ఇంటికి వెళ్ళొచ్చు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో. ఏంటంటీ అది? ఇప్పుడు నువ్వింటికి వెళ్ళగానే ఆ కుటుంబం వేసే మొట్టమొదటి ప్రశ్న ఎక్కడికెళ్ళావు అని. తెలుసు. ఆ ప్రశ్నకు తత్తరపడినా గబాల్న మా గురించి నోరు జారినా మొత్తం చెడిపోతుంది. బతుకంతా నాశనమైపోతుంది. ఆచితూచి సమాధానం చెప్పాలి. నోరు అదుపులో పెట్టుకోవాలి. చెప్పాలా ఆంటీ? నాకు ఆ విషయం తెలీదా? మన పరిచయం దుర్గమ్మ మీద కోపంతో మీరు నన్ను కిడ్నాప్ చేసినప్పుడు అయింది. కానీ అది మన మధ్య స్నేహానికి, నా మీద మీకు అభిమానము, ప్రేమ కలగడానికి దోహదపడింది. ఆ రోజు నుంచి మీరు నాకు మంచి చెయ్యాలనే తాపత్రయపడుతున్నారు. నా కాపురం కుదుట పడాలని ఆరాట పడుతున్నారు. నా మేలు తలిచే మీ మంచితనం మర్చిపోయి మీ మీద ఎలా చెప్తానంటీ? మిమ్మల్ని నేనెలా చెడు చేస్తాను? నా కోసం ఇంత చేస్తున్నా మీ మీద నేను మాట పడనిస్తానా? ఏమో, తొందరపాట్లో ఒక మాట జారను. పొరపాటును కూడా మాట జారను. మీకు ఇంకా ఈ తులసి మీద డౌట్ ఉన్నా, ముందు జాగ్రత్త కోసమైనా తొందరపడినా నన్ను కంట్రోల్ చేయడానికి మీరు వెళ్ళి ప్రియని తీసుకుని అక్కడికి వచ్చేసేయండి. ఆ దుర్గమ్మని నేనెంత చక్కగా మేనేజ్ చేస్తానో మీరే ప్రత్యక్షంగా చూడొచ్చు. అంత అనుమానం ఏం లేదు. మేము ప్రత్యక్షంగా చూడాల్సిన పని లేదు. నువ్వు జాగ్రత్తగా ఉంటే చాలు తులసి. ఎందుకైనా మంచిది. మీరు ఉండడం మంచిది ఆంటీ. పద. అత్త ఎందుకు ఇవన్నీ తెచ్చి హాల్లో పడేస్తుందబ్బా? అత్తయ్యా, ఏంటి ఏంటి? అయ్యో, నేనేం చేశాను? నా మీద ఎంత కోపం? కోపం లేదు, పాడు లేదు. అసలే చిరాగ్గా ఉంది. నువ్వేమో అత్తయ్యా అనేసరికి చిర్రెత్తుకొచ్చింది. అంత చిరాకెందుకు అత్తయ్యా? మరి అన్నీ ఇక్కడ వదిలేసి 2 రోజులు కనపడకుండా పోయింది. ఇప్పుడు వస్తుందంటగా, అందుకు. తను రావటానికి వీటికి సంబంధం ఏంటి? లేకపోతే అది దాక్కుని నన్ను దొంగని చేస్తుందా? నేరం నా మీద మోపి నన్ను నేరస్తురాల్ని చేస్తుందా? దాని రోగం కుదర్చడానికి ఇదంతా చేస్తున్నాను. అంటే ప్రతీకారం అన్నమాట. మళ్ళీ జన్మలో ఇలా చేయకుండా దానికి బుద్ధొచ్చేలా చేస్తాను. ఒళ్ళు హూనమయ్యేలా చాకరీ చేయిస్తాను. నువ్వు సూపర్ అత్తయ్య. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అంటే ఏమిటో తులసికి తెలిసేలా చేస్తావన్నమాట. అంతేగా. అలా చేయకపోతే అది దారికి ఎలా వస్తుంది? ఆహాహాహా, నీలాంటి అత్తగారు నెవ్వర్ బిఫోరు ఎవర్ ఆఫ్టరు అనిపిస్తుంది అత్తయ్య. ఏయ్, అది నా కోళ్ళేంటే? వెళ్ళవతలకే. అలా అయితే పనులు చేయించడం కాదు, బయటకు పంపాలి. పనులు చేయించేది పారిపోవడానికే. ఈ దుర్గమ్మ అంటే ఏంటో తెలిసొచ్చేలా చేస్తాను.